వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లాలో రోటా వైరస్ వ్యాక్సిన్ ను ప్రారంభించిన బుద్దే రాజేశ్వర్ పిల్లలకు డయేరియా వ్యాప్తి చెంది మరణిస్తున్నారని ఆవేదన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 200 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి కర్నూలు జిల్లాలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ పెద్దపల్లి జిల్లా స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో పుస్తకాల పంపిణీ క్రమశిక్షణ సమయపాలనపై అవగాహన సదస్సు ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పుట్టిన పిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ ను బుద్దే రాజేశ్వర్ ప్రారంభించారు ప్రజలకు అవగాహన లేక కొంతమంది పేద పిల్లలకు డయేరియా వ్యాప్తి చెంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బుద్దే రాజేశ్వర్ రైతు సమన్వయ సమితి మండల్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ ను ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రతి వారానికి 1000 రూపాయల చొప్పున 3 వారాలకు కలిపి 3000 తీసుకుంటారని కానీ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పేద ప్రజల పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ ఎంపీటీసీ కండెల సవిత ఉప సర్పంచ్ సరిడే సాయిలు రైససాకు కోఆర్డినేటర్ కన్నే సాయిలు సిబ్బంది కిరణ్ వినయ్ సుమతి రజని తదితరులు పాల్గొన్నారు బోధన్ మండలం పిఎస్సి అయినటువంటి సాలూరలో రోటా వైరస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాన్ని ఈరోజు గౌరవ ఎంపీపీ బుద్దే సావిత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ సోదరిమణి చంద్రకళక్క గారు అదేవిధంగా సోదరిమణి సునీత గారు డాక్టర్ గారులకు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఏదైతే ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ ఉందో మరి చిన్న పిల్లల్లో మరి విరేచనాలు వాంతులు ఎక్కువైపోయి చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది ఇది భవిష్యత్తులో మరి వీరికి విరేచనాలు కాకుండా యాంటీ డయేరియా అనే కార్యక్రమంలో ఇది ఉపయోగపడతా ఉంది ఇది ఆల్రెడీ బయట వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా బయట ఉండేది కానీ ఇప్పుడు మన ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో ఇది ఆరో వారం నుంచి ఉద్దేశం పిల్లల్లో మరి అతి విరేచనాలు కావడం వల్ల మరి ప్రమాదంగా మారి చనిపోయే పరిస్థితి ఉండే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉంది మరి తప్పకుండా మరి పేద ప్రజలందరూ కూడా మరి అందరి పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి దీని ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా వచ్చి మరి పిల్లల్ని అందరినీ కూడా ఈ మందుని వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై 200 మంది లబ్ధిదారులకు ₹1,96,00,000 రూపాయల చెక్కులను మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాలలో సూర్యాపేట నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలను ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి ఖర్చు పెట్టిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే అని అన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమయ్ కుమార్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని గ్రంథాలయ చైర్మన్ నిమ్మల జెడ్పీటీసీలు బీడీ భిక్షం తదితరులు పాల్గొన్నారు నేను స్వయంగా ఇచ్చిన చెక్కులు డబ్బులు 29,79,55,320 రూపాయలు దాదాపుగా 30 కోట్ల రూపాయలు నేను మంత్రి అయిన తర్వాత 2016లో ఈ పథకం మనం ప్రారంభం చేసినాం ఈ 3 ఏళ్లలో మనం ఇచ్చింది 30 కోట్ల రూపాయలు ఒక్క మన సూర్యాపేట నియోజకవర్గానికి జిల్లా అంతటికి కాదు జిల్లా మొత్తం చూసుకుంటే మన సూర్యాపేట జిల్లా వరకు చూసుకుంటే కూడా దాదాపుగా 120 కోట్ల రూపాయలు 120 కోట్లు
కర్నూలు నగరంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా విద్యార్థినిలు ప్రజా సంఘాలు తరలివచ్చి న్యాయవాదులకు పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఇప్పటికే కర్నూలు జిల్లాలో వలసకు ఎక్కువ వెళుతున్నారని, కరువు కాటకాలతో అల్లాడుతున్న జిల్లా కర్నూలు ఇప్పటికే మహిళలు విదేశాలకు, వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారని మహిళా సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని కరువు కాటకాల నుండి బయటపడాలంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కర్నూలులో హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలి. ఈ రాయలసీమలో మహిళలు ఈరోజు భర్తలను పిల్లలను వదిలేసి వలసలకు వెళ్తా ఉన్నారు. వలస కూలీలుగా మహిళలు మారుతా ఉన్నారు. అలాగే హిందూపురం అటు సైడ్ చూస్తే కూడా మహిళలను వ్యభిచార గృహాలకు అమ్ముడు చేస్తా ఉన్నారు. దుబాయ్, సౌదీ లాంటి విదేశాలకు ఈరోజు మహిళలను అమ్ముతా ఉన్నారు. కరువు కాటకాలతో విలయం తాండవిస్తున్నటువంటి కర్నూలు రాయలసీమ ప్రాంతంలో రాజధానిని కర్నూలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద గవర్నమెంట్ స్పందించకపోతే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో తీవ్రతరం చేస్తామని చెప్పేసి పాలకులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు న్యాయవాదులుగా మేము చేస్తున్నటువంటి ఉద్యమం రాయలసీమ బిడ్డలంగా ఈ ప్రాంతం పట్ల మా యొక్క గురుతర బాధ్యతను నిర్వర్తించే విధిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు బదిలీ చేసి ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా, అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో వైజాగ్లో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని 1937 నుంచి రాయలసీమ ప్రాంత వ్యాప్తంగా నిరంతరం ఉద్యమాలు కొనసాగుతున్న ఆనాటి పెద్ద మనుషుల ఒప్పందమైన శ్రీబాగ్ ఉడంబడికను పూచా తప్పకుండా అమలు చేయాలని, ఇంతవరకు విస్మరించినటువంటి దాంట్లో ఉన్నటువంటి అంశాలను సక్సెసివ్ గవర్నమెంట్స్ విస్మరించి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందన్నటువంటి ఆవేదనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధికి మా వంతు బాధ్యత నిర్వర్తించే ఆ విధిలో భాగంగానే ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి కూడా రాయలసీమలో న్యాయవాదులు మరి తమ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ ఉద్యమంలో భాగంగా మరి ఇక్కడ కర్నూలులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా సంఘటితమై నిరాహార దీక్షలు, అదేవిధంగా ర్యాలీలు, ప్రొటెస్ట్ మార్చెస్ చేస్తూ ప్రభుత్వానికి కన్ను తెరిపించి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలను ప్రభుత్వ దృష్టిలో తీసుకొని వచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి రాయలసీమ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు కానీ సమతుల్యంగా అభివృద్ధి చెందాలంటే పాలనా వికేంద్రీకరణ జరగాలి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఒమేగా జూనియర్ కళాశాల హైదరాబాద్ వారి సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో పుస్తకాల పంపిణీ, క్రమశిక్షణ, సమయపాలనపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి పర్సా రమేష్ మాట్లాడుతూ, తల్లిదండ్రుల ఆశలను, ఉపాధ్యాయుల కలలను, మీ జీవితాలను మీరు ప్రేమిస్తూ మన చుట్టూ ఉన్న సమాజంలోని నిస్సహాయులకు సేవలందించే విధంగా తయారు కావాలన్నారు. విద్యార్థులకు పుస్తకాలు చాలా విలువైనవని, విజ్ఞానం, మేధస్సు ఎవరి సొంతం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భవానీ, పూసాల మోహన్, బూసా నాగేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఈ అడ్వాన్స్డ్ బిడ్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఈ ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ స్వప్న మహేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇన్ని ఏర్పాట్లు చేసిన ఈ స్కూలు హెచ్ఎం భవానీ మేడం గారికి, అదేవిధంగా మిత్రులు ఉషా మోహన్ గారికి, నాగేంద్ర గారికి, మిగతా ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఎంతో చక్కగా ఓపికతోటి కూర్చొని ఎంత చెప్తున్నా అర్థం కాకుండా అర్థమైన శ్రద్ధగా అల్లరేయకుండా ఇంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అసలు క్రమశిక్షణ ఎవరు శిక్షిస్తే రాదు, అది క్రమశిక్షణ ఎవరికి వారే అలవాటు చేసుకుంటేనే వచ్చేదే క్రమశిక్షణ.
ఓ టీచర్ కొడతారని భయమో, లేకపోతే తండ్రి తింటారని భయమో, లేకపోతే బయట పోయే సొసైటీలో ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా అంటారని భయమో, ఆ భయం అవసరం లేదు. నీకు నువ్వే ఒక గైడ్ లాగా, నీకు నువ్వే ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి తప్ప ఎవరో చెప్తే మనం వినడం అనేది అది కొద్దిసేపు మాత్రమే, కొన్ని నిమిషాలు లేకపోతే కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఎవరికి వారే వాళ్ళు క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే అది లైఫ్ లాంగ్ మీకు ఒక ఆయుధాలాగా ఉపయోగపడుతుంది. ఈ క్రమశిక్షణ అనేది ఎందుకంటే ప్రతిదానికి దేనికి చూసినా క్రమశిక్షణే ముఖ్యం. ఇప్పుడు మన స్వప్న మహేష్ గారు అంటారు, మీరు వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడుతారు పిల్లలంతా కరెక్ట్ సిట్ అయ్యలేదంటే అసలు నాకు అనిపిస్తుంది నేను ఆ ప్లేస్ ఉంటే నేను కూడా అదే చేస్తాను. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. ఈ ఏజ్ టీనేజ్ వరకే మనం ఎంజాయ్ చేసే ఏజ్. ఆ ఎంజాయ్ చేసే లైఫ్ ఎప్పటి వరకు అయితే ఎంజాయ్ చేయాలో అప్పటి వరకు ఎంజాయ్ చేయాలా. ఏ విధంగా అంటే ఎదుటిలోకి ఇబ్బంది కలగకుండా మీరు ఎంజాయ్ చేసే వయసు చేయండి. ఏ టైంలో ఏం చేయాలో అది చేయాలి. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి, చదివే టైంలో చదవాలి, టీచర్ని గౌరవించే టైంలో గౌరవించాలి. బయట గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఓకే ఎంజాయ్, మళ్ళీ క్లాస్ రూమ్లో లోపలికి వచ్చిన తర్వాత మీరు సీట్లో కూర్చున్నారంటే సిట్ రైట్ అయిపోవాలి. అసలు ఎలాంటి మాటలు రావద్దు, పక్కలతో కూడా మరవరింగ్ చేయకూడదు. ఎప్పుడైతే టీచర్ ఏసారి చదివితాడు సమానం. నేను చెప్తా ఖచ్చితంగా ఈ బుక్కులు ఏ రోజు చదవలేదు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో గత 3 రోజులుగా వర్షాలు కురవడంతో ఎమ్మెగనూరు ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు లేక రోగులు, బాలింతలు, పసికందులు అవస్థలు పడుతున్నారు. తమ బిడ్డపై గదిలో నుండి లీకైన వర్షపు నీళ్లు పడుతుందని భయంతో తమపై పండబెట్టుకుని కంటి నిండా కునుకు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని రోగులు కోరారు. దీనిపై వివరణ అడగగా సూపరింటెండెంట్ డాక్టర్ బాలయ్య మాట్లాడుతూ వైద్యులు, నర్సులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ రూములు మరమ్మతులు చేయడం జరిగింది. వీటికి నాణ్యత లేకుండా చేయడం వల్లనే ఈ రూములు కారడం జరుగుతుందని మేము పై అధికారులకు తెలుపుతున్నామని డాక్టర్ బాలయ్య తెలిపారు. పేరు సరస్వతి. మా ఊరు వచ్చి నందవరం. ఇక్కడ కాన్పైన దగ్గర నుంచి వచ్చినా సరే ఇంట్లో కారుతూనే ఉంది. ఇంతవరకైనా ఎవరు సరి చేయలేదు. ఇప్పుడు కూడా ఒక తల్లి బట్ట పెట్టుకొని ఇంట్లో ఉంటున్నాం సార్. ఇక్కడ ఎవరు చెప్పినా ఏం పట్టించుకోవడం లేదు సార్. మేము మంత్రాలయం, అది నా భార్య 2 రోజులు ఇక్కడ అడ్మిట్ అయింది. ఇక్కడ ఏం పరిస్థితులు ఏం బాగాలేవు. చిన్న పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. పైన అంతా మొత్తం కారుతుంది. బెడ్ పైన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దోమలు, పక్కన వాసన అంతా చాలా బాగుంది సార్. 3 రోజుల నుంచి వర్షం. ఇక్కడ అంతా మొత్తం వార్డు అంతా గలీజ్గా ఉంది. ఇక్కడ బాలింతలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతా మొత్తం దోమలు ఎక్కువ ఉన్నాయి. అసలు వార్డు అనేది అసలు బాగాలేదు. బెడ్ పైన నీళ్ళు వస్తున్నాయి. పసిపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను డాక్టర్ బాలయ్య, ఎమ్మెగనూరు హాస్పిటల్ సూపరింటెండెంట్. ఇక్కడ గత కొన్ని రోజులుగా వర్షం కారణంగా హెవీ రెయిన్స్ వస్తున్నాయి. దీని కారణంగా మన హాస్పిటల్లో మన విజన్ సెంటర్ అయితేనేమి, ఫార్మసీ అయితేనేమి, ఎక్స్రే రూమ్ అయితేనేమి, కొన్ని జాయింట్లు వేసిన పాత బిల్డింగ్లో జాయింట్ అయితేనేమి, వార్డ్స్ ఇవన్నీ కొంచెం లీక్ అవుతూ ఉన్నాయి. కొద్దిగా పేషెంట్లకు ఇబ్బందిగా ఉంది. అయినా కూడా పేషెంట్స్ కోఆపరేషన్తో మన డాక్టర్స్ కూడా సహకారంతో వైద్యం అందిస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు 2-3 సార్లు మరమ్మతులు చేశారు కాంట్రాక్టర్స్. మరి అయినా కూడా మనకు ఇంకా లీక్ తగ్గడం లేదు. కాబట్టి దీని మీద మరి ఇంజనీర్ గారు స్పందించి తప్పకుండా ఈ హాస్పిటల్లో తొందరగా రిపేర్ చేయాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఎంజీ లా కాలేజీలో 1 డే నేషనల్ లా స్క్రీన్ అండ్ నీడ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బెంచ్ ఫర్ సౌత్ ఇండియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైస్ చైర్మన్ మరియు తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ బి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చాలా వరకు కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అందుకు సౌత్ ఇండియాలో కూడా సుప్రీం కోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని కోరారు. మన దేశంలో న్యాయం కోసం ఢిల్లీకి వెళ్లి తమ కోర్టు కేసులను సుదీర్ఘ కాలం పడుతుందని, అంత డబ్బు వెచ్చించి అంత దూరం వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాతేపల్లి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాయిరెడ్డి బాచిరెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినోద్ కుమార్ గారు నాకు టెస్ట్ 3 days బ్యాక్ వచ్చినారు. బ్రదర్ ఒక ప్రోగ్రామ్ చేద్దాము అంటే ఏ ప్రోగ్రామ్ చేయాలో నేను ఫస్ట్ ఉంటుంది. దానికి ఏమీ నేను ఇంటికి పోయలేదు. ఏ ప్రోగ్రామ్ చేద్దామంటే నాకు బాగా బర్నింగ్ ఇష్యూ సుప్రీంకోర్టు బెంచ్ సౌత్ ఇండియాలో ఉండాలి. నేను ఇమ్మీడియట్గా ఓకే అనేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు బెంచ్ సౌత్ ఇండియా కావాలి, అందులో మన హైదరాబాద్ రావాలి. అది మన స్వార్థం. ఈ దానికోసం ఏంటంటే ముఖ్యంగా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పబ్లిక్ కంట్రోల్ కంటే నా స్టూడెంట్స్ మీద ఎక్కువ ఇంపార్టెంట్. నా ఒక స్టూడెంట్ ఢిల్లీకి వెళ్ళి రావాలంటే ఎంతో ఇబ్బంది లేదు. అదే హైదరాబాద్ ఉంటే 10 సార్లు వెళ్ళి రావచ్చు. సుప్రీంకోర్టు అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవచ్చు. సుప్రీంకోర్టు వల్ల మాకు స్వార్థం ఏంటంటే నేను చెప్తున్నాను. నాది ఇప్పుడు నేను ప్రోగ్రామ్ కొనుక్కోవడానికి నేనే పెద్ద దేశకి వెళ్ళాను కానీ రాష్ట్రకి వెళ్ళాను. కాకపోతే నా ఓన్లీ వినోద్ చెప్పిందని ఒకటే అలా రెడీ నా స్టూడెంట్స్. ఎందుకంటే ఇలా హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఆల్ ఇండియాలో మన కాలేజ్ 8th బెస్ట్ కాలేజ్ వచ్చింది. ఇంత రికార్డు ఏ ప్రైవేట్ కాలేజ్ కాదు. నేను క్యాలని చెప్తున్నాను. మీరు అందరూ మన స్టూడెంట్స్ నాకు కోఆపరేట్ చేస్తారు. ఇటువంటి ఎన్ని ప్రోగ్రామ్ చేయడానికి నాకు ఇబ్బంది లేదు. మిత్రులు మట్టపల్లి శ్రీనారాయణ గారు ఉన్నారు, సాయిరెడ్డి ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను, ఫస్ట్ గెలిచిన రోజే శ్రీనారాయణ సాయిరెడ్డికి వచ్చేసి అలా ఏమైనా మంచి ప్రోగ్రామ్ ఉంటే చేద్దాం. వాళ్ళు 2-3 సార్లు ఆఫర్ ఇచ్చినారు. తర్వాత ఇప్పుడు ఇప్పుడే మాట్లాడితే చెప్పినారు నెక్స్ట్ మంత్ ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టాం. నేను రెడీ అని చెప్పినాను. మన స్టూడెంట్స్ అందరి దగ్గర ఉండి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన పాస్ సార్ ఐలు తోటి నేను ఎన్ని ప్రోగ్రామ్లు చేస్తామో సార్ తెలుసు. ఏ ప్రోగ్రామ్లో గ్రాండ్ సక్సెస్ చేస్తాము. ఐలు వాళ్ళపై ఇప్పుడే చెప్తున్నాను. కాలేజీలో ఏ ప్రోగ్రామ్ చేయాలని, నా విద్యార్థులకు లాభం వచ్చే ప్రోగ్రామ్ ఏ దానికైనా నేను ముందు చేయించుకోవడానికి మీరందరూ కోఆపరేట్ చేస్తే మన ఆల్ ఇండియా మన బార్ కౌన్సిల్ మెంబర్ గారు ఉన్నారు విష్ణువర్ధన్. నాకు చాలా దగ్గర మిత్రులు లాస్ట్ 1 year బ్యాక్ వచ్చాము. ఇట్లా రావద్దానని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరే కావాలంటే అది నా నోటి ఫలము, ఆయన అదృష్టమో తెలియదు. నెక్స్ట్ 1 year బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరే. పెట్రోల్ కల్తీ చేస్తున్న బంకులు దేశంలో లక్షల సంఖ్యలో ఉంటాయి. కిరోసిన్ లాంటి ఇతర ఇంధనాలతో పెట్రోల్ కల్తీ చేయడం చూశాం. కానీ నల్గొండ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన పెట్రోల్ బ్యాంక్ లో ఉన్న ఈ పెట్రోల్ బంక్ యజమానులు బాగా ముదుర్లు. ఏకంగా నీళ్లతోనే పెట్రోల్ ను కల్తీ చేస్తున్నారు. చాలా రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ బంక్ లో తన బైక్ లో పెట్రోల్ కొట్టించుకున్న ఓ వ్యక్తి ఓ 10 అడుగులు వేశాడో లేదో వెంటనే బండి ఆగిపోవడం గమనించాడు. పెట్రోల్ కల్తీ వల్లే ఇది జరిగిందని తెలుసుకుని బంకు యజమాని భాగోతం ఇలా బయటపెట్టాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో 30 రోజుల గ్రామ పంచాయతీ కార్యాచరణలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం నక్సల్స్ సర్పంచ్ కౌడి రాధా, ఉప సర్పంచ్ మర్రి సాయిరెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రటరీ బాబురావు, ఏపీఓ శ్రీనివాస్, వార్డు నెంబర్ సురేష్, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్లను శుభ్రం చేయడం, చెత్తా చెదారం తీసివేయడం, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాడ్వాయి మండల్ ఎంపీపీ కౌడి రవి పాల్గొని స్వచ్ఛ కన్కల్ అభివృద్ధి చెందే విధంగా చేయడం తన లక్ష్యమని, మన ఊరు మనమే అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. పాల్గొనడంలో మన గ్రామస్తులైన కనికల్ గ్రామస్తులు 30 రోజుల కార్యాచరణలో ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రతి ఒక్కరు దాదాపుగా వచ్చారు 70-80%. దీంట్లో భాగంగా ప్రతి చెత్త కానీ తడి చెత్త కానీ పొడి చెత్త కానీ ప్రతిదీ ట్రాక్టర్లో వేస్తూ మంచిగా ప్రతి ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకుంటూ కేసీఆర్ చెప్పిన 30 రోజుల కార్యాచరణలో మన కన్కల్ గ్రామమైన కన్కల్ గ్రామస్తులు అందరూ సక్సెస్గా కంప్లీట్ చేశారు. ఇదే కార్యక్రమాన్ని ఇంకా ముందు మళ్ళీ ఇంకో 15 days తర్వాత ప్రతి ఒక్కరు ఇలాగే పాల్గొని ప్రతి ఒక్కరికి ఇళ్లలో ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ జ్వరాలు కానీ ఏం రాకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న అధికారులు కానీ అధికారులనే ఏపీఓ సారు శ్రీనివాస్ సార్ కానీ మన బాబురావు సారు గ్రామస్తులు గ్రామ సర్పంచ్ కానీ యాజ్ ఎంపీపీగా తాడవ ఎంపీపీగా నేను నా కన్కల్లో స్వచ్ఛ కన్కల్గా ఖచ్చితంగా కలెక్టర్ చేతుల మీద అవార్డు తీసుకోవాలని ఒక ఆలోచనతో చెట్లు కానీ పాత బాయిలు కానీ అలాగే పాత ఇళ్ళు కానీ పెంటలు కానీ ఇవన్నీ శుభ్రం చేసుకుంటూ అందరి సహకారంతో ముందుకెళ్ళాలని నాకు మనసారా ఉంది. ఇదే కార్యక్రమాన్ని మన విలేజ్లోనే కాకుండా తాడ్వాయి మండలంలో ఉన్న ప్రతి విలేజ్ మన కన్కల్ విలేజ్ ఆదర్శంగా ఉండాలన్న ఆలోచనతో ఉంది. కాబట్టి మీరందరూ నాకు ఈ స్వచ్ఛ కన్కల్ ప్రోగ్రాంలో సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండతో ఉక్కపోతతో అల్లాడించిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం దట్టంగా మేఘాలతో కమ్మేసింది. నిమిషాల్లోనే వెదర్ మారిపోవడంతో ఎల్బీ నగర్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం గిరిజన గ్రామాల్లో మూఢనమ్మకాలు విడనాడాలని సిరికొండ ఎస్ఐ షేక్ ఫరీద్ అన్నారు. మండలంలోని లచ్చింపూర్ బి గ్రామంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశానుసారం సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు నివారణ, మద్యం తాగి వాహనాలను నడిపితే వాటి వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై ప్రజలకు నాటికల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారుడు కేశవ స్వామి, ఏఎస్ఐ సఖీ నిర్వాహకురాలు యశోద, నాగమణి కేస్ వర్కర్ లలిత, హోంగార్డ్ ఏఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ కాలరాజు, సర్పంచ్ నర్మదా భగవత్రావు, కళాజాత బృందం, గ్రామస్తులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైన హరాస్మెంట్ కి గురి చేస్తున్నాడు, ఏ దానికి ఏ కేసు పెట్టచ్చు, ఆ చట్టం పట్ల నీకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నది కూడా మనం ఆ విషయాన్ని ఇంకో మహిళ ఒకవేళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చు, లేదా అక్కడ తను వెళ్లి లక్ష్మీపూర్ గ్రామ ప్రజలు ఈరోజు అన్న ఏమైంది ఇప్పుడు ఏదైతే సార్ కూడా చెప్పారు, టచ్ ఫోన్ వచ్చిన తర్వాత అంతా ఇంటికి వెళ్ళగానే ఫోన్లు ఇక్కడ ఎలా చేస్తారా మీకు లేదు కదా, బతికించా లేకపోతే ఇక్కడ కూడా ఎలా ఎలా అంటుంటారు. నిజామాబాద్ జిల్లా దుబ్బా ప్రాంతంలో శ్రీ భవానీ సార్వజనిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా షెడ్డు నిర్మాణానికై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ భవానీ సార్వజనిక్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మహిళలు తమ ఇంటి నుండి మంగళహారతులతో అమ్మవారికి పూజిస్తూ కొంగు బంగారంగా అమ్మవారిని కొలవడం విశేషమని తెలిపారు. రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం అధ్యక్షుడు ఎక్కొండ రాము, ప్రధాన కార్యదర్శి తొందూరు మారుతి, సంతోష్, గోపి, తులా గణేష్, శాంతు, ముంగర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవి నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని దుబ్బా ప్రాంతంలో గల శ్రీ భవానీ సార్వజనిక్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగినది. ఏదైతే దుబ్బా యూత్ సార్వజనిక్ సమస్య అనే ఒక కాన్సెప్ట్తోని 21 సంవత్సరాల నుండి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరపడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక దుబ్బా ప్రాంతంలో ఏదైతే కులాలకు మతాలకు అతీతంగా శ్రీ అమ్మవారి నవరాత్రులను నెలకొల్పడం జరిగింది. నేను చిన్నప్పటి నుండి ఇప్పటికీ ఇది 21 సంవత్సరము ఘనంగా నిజామాబాద్ పట్టణంలోనే ఘనంగా ఇది దేవి భవానీ సార్వజనిక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక 300-400 మంది మహిళామూర్తులు వారి ఇళ్లకే మంగళారతులను తీసుకొని వచ్చేసి ఇక్కడ అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు జరుపుతాము. అమ్మవారు రోజొక్క విధానంలో పూజలు జరపబడుతుంది. సరస్వతి అమ్మవారుగా, అదేవిధంగా మహిషాసురి అమ్మవారిగా ప్రతిరోజు ఒక ఉదయం పూట మరియు అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఏదైతే మేము ఇక్కడ విగ్రహం పెట్టి నుండి మా యూత్ సభ్యులే కానీ అదేవిధంగా మా గల్లీ కాలనీ వాసులే కానీ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరూ వారి వారి వ్యాపారాలలో మరియు వారి వారి ఇళ్లలో దినదిన అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అదేవిధంగా వారి అభివృద్ధి ఆరోగ్యంగా కానీ అమ్మవారు మాకు నిలవేలుకుంటుంది. జనగాం జిల్లా దేవరుపుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం కారుని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు మహబూబాబాద్కు చెందిన వ్యాపారి పెనుగొండ గణేష్, సుకన్యగా గుర్తించారు. మరో మృతుడు కార్ డ్రైవర్ మహమ్మద్ నజీర్గా గుర్తించారు. కారులో ఉన్న మరో ఇద్దరు మంజుల, శ్రీలతకి తీవ్ర గాయాలవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు గల కారణం డీసీఎం అతివేగమేనని పోలీసులు నిర్ధారించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలంలోని ఐజా పట్టణంలో ఒక ప్రేమ జంట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమ జంట వివరాలు తెలుసుకుని ఐజా పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రేమ జంటకు వివాహం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి టీఎన్ఈయూ మద్దతు తెలిపింది. అలాగే అటు డిఎంఎస్ మరియు హెచ్ఎంఎస్ మద్దతు తెలుపుతూ నెల రోజులు ప్రవాహాలు చేపట్టారు. 3.5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఐఎన్టీసీకి మొత్తం ఓట్లు 92% ఓట్లు పోల్చగా 347 ఓట్లు ఘన విజయం సాధించారు. బిఎంఎస్, హెచ్ఎంఎస్ జత కట్టిన వారికి 128 ఓట్లు మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 219 ఓట్లతో బిఎంఎస్ పై ఐఎన్టీయూసీ భారీ మెజార్టీ.
బాబర్ సలీం పాషా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ఎన్టీపీసీ కార్మికులకు BMS అన్యాయం చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్టీపీసీ కార్మికులు, ఎన్టీపీసీ యూనియన్ లీడర్ 5వ డివిజన్ కార్పొరేటర్ వెంగలి పద్మలతా బాపు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎన్టీపీసీలో ప్రథమ ఎలక్షన్ ఫరక్కా లోపల తీసుకెళ్లి ఉన్న ప్రతి ఒక్క సమస్యను కార్మికులకు చిన్న స్థాయి నుంచి అంటే W1 నుంచి మొదలు పెట్టుకుంటే DT SLPS వరకు ఉన్న సమస్యను ప్రతి ఒక్క సమస్యను మేము తొందరగా తీర్చిదిద్దాము, వారికి తెచ్చి పెడతాము. అంతేకాకుండా కార్మికుల ఐక్యత, కార్మిక కుటుంబాల సంక్షేమము, ఫ్యాక్టరీ యొక్క సంక్షేమము ముఖ్య ధ్యేయముగా భారతదేశం లోపలనే INTC పనిచేస్తా ఉన్నది. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల పరిధిలోని దిర్శనపల్లి గ్రామంలో మహబూబాబాద్ కు చెందిన డిపోకు చెందిన TSRTC బస్సు స్టీరింగ్ ఫెయిల్ అయి స్టీరింగ్ లూజ్ అవ్వడం వల్ల బస్సు రోడ్డు పక్కకి దూసుకెళ్లిన ఘటన దిర్శనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు మరియు పాదచారులకు ఎవరికీ ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆస్తి నష్టం కానీ జరగకపోవడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులోని ప్రయాణికులను అదే డిపోకు చెందిన మరో బస్సులో ఎక్కించారు. నా పేరు సూర్య, మైబాద్ డిపో డ్రైవర్ను. మైబాద్ నుంచి సూర్యాపేట సర్వీస్ చేసుకుంటూ వస్తున్న దిర్శనపల్లి గ్రామంలో స్టీరింగ్ ఆయిల్ పైప్ పలిగిపోయి బండి లాక్కపోవడం జరిగింది. ఇందులో ఎవరికి ప్యాసింజర్లు కానీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఏ చిన్నపాటి ప్రమాదం కలగలేదు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని నందిగడ్డ వాగులో అక్రమంగా భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. కొందరు ఈ దందాను అక్రమార్జనకు ఉపయోగిస్తున్నారు. ఇసుక రవాణా ఇటీవల పెరిగింది. కరీంనగర్ జిల్లా స్థానిక టవర్ సర్కిల్లో తెలంగాణ వైభవ శోభాయాత్ర నిర్వహించారు. ఇందులో అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొని చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, నృత్యాలతో కోలాట ప్రదర్శనలు చేస్తూ టవర్ సర్కిల్ నుండి తెలంగాణ చౌక్ వరకు నిర్వహించారు. ఇందులో భారీ సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు CITU నాయకులు ఏశాల గంగాధర్ ఆధ్వర్యంలో మండలంలోని ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చెల్లింపులు లేని పనులు ఆశా వర్కర్లో చేయించకూడదని, లెప్రసీ తదితర సర్వేల డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 7,500 జీతం అని కేసీఆర్ గారు చెప్పారు. కానీ 7,500 ఏమో కానీ 6,000 కూడా పడతలేవు. ఒక్కొక్కసారి 5,000, 4,000, 3,500 ఇట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా పడుతున్నాయి. డెలివరీ కేసులు, ఇంజక్షన్లు అన్నీ కరెక్ట్ ఉంటేనే 7,500 పడతాయి. పనికి తగ్గ పారితోషికం అని పెట్టిరు మాకు. మరి అట్లా ఉన్నప్పుడు మాకు ఆ పనికి తగ్గ పారితోషికం ఉన్నంత మందమే పని చెప్పాలి కదా. మరి బయట పనులు, స్వచ్ఛ భారత్ అని, అదని ఇదని ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం అమరవాయి గ్రామ మాజీ సర్పంచ్ బి కాంతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ICDS సూపర్వైజర్ అరుణ హాజరై గర్భిణీలకు, శ్రీమంతులకు అక్షరాభ్యాసం, అన్నప్రసన చేసి ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ గర్భిణీలు ప్రతి ఒక్కరూ ఆకుకూరలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమం ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అమలు చేయడం చాలా ఆనందకరమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సయ్యద్ పాషా, పోషణ్ అభియాన్ ప్రాజెక్టు అసిస్టెంట్ రామ్ గోపాల్, ఉప సర్పంచ్ లక్ష్మీదేవి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో రోటా వైరస్ వ్యాక్సిన్ ను ప్రారంభించిన బుద్దే రాజేశ్వర్. పిల్లలకు డయేరియా వ్యాప్తి చెంది మరణిస్తున్నారని ఆవేదన. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. 200 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి. కర్నూలు జిల్లాలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష. జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో పుస్తకాల పంపిణీ. క్రమశిక్షణ, సమయపాలనపై అవగాహన సదస్సు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.